నేనైతే తింగి మలేషియాలో బుకిట్ తింగి అనే ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ టౌన్కి వచ్చారనమాట. ఇప్పుడు వరకు మనం జపాన్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు ఫ్రెంచ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాను. ఫ్రెంచ్ టౌన్ అనమాట. ఇక్కడ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ దగ్గరలో ఉన్నటువంటి అందాలను అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. వ్యూ మొత్తం చాలా బాగుంది. వ్యూ అయితే ఏమి, ఆ యొక్క చుట్టుపక్కల వాతావరణం అయితే ఏమి ఎక్సలెంట్ అనమాట. ఇక్కడికి రావాలంటే మనం కేఎల్ సెంటర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రావాలి. బట్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే చాలా బెటర్. ఇక్కడ నేను గమనించింది కూడా ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ ఫర్ ఫోటోషూట్ అండ్ జస్ట్ ఎంజాయ్, దట్స్ ఇట్. చూడండి ఎంత బాగుందో వ్యూస్ కూడా చుట్టుపక్కల. అబ్బా ఇక్కడ రిసార్ట్ దగ్గర ఈ యొక్క ట్రయాంగిల్ ఉంది. మరి అది ఏంది నాకు తెలియదు. చాలా అంటే బాగుంది. చూడండి ఇక్కడ నుంచి సూపర్ అబ్బా. లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్. వచ్చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, లోపల లొకేషన్ వచ్చేసినాం. ఫ్రెంచ్ టౌన్కి వచ్చే ఉన్నాయి. సూపర్. చాలాసార్లు ఎలా చేస్తాను సాయి లేదు, చాలామంది సీరియస్ అవుతున్నారు.
చూడండి ఫ్రెండ్స్, అసలు మాకంటే పండుగ ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లోపల మొత్తం ఫ్రెంచ్ స్ట్రీట్ అనమాట, ఫ్రెంచ్ రిసార్ట్ అనమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఇంకా లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇల్లు నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. బాబా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఓ సారీ చూడండి లోపలికి వెళ్తున్నా ఇప్పుడు ఫ్రెంచ్ రిసార్ట్లోకి. చూడండి ఎంత బాగుందో లొకేషన్, మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ జనాలు అయితే బాగా వచ్చారు. ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నది ఈ ఏరియా మొత్తం కూడా. లాట్ ఆఫ్ పీపుల్ ఈజ్ దేర్ ఎంజాయింగ్. లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంది. 2D లోరల్ లాడ్జ్ క్లాక్ టవర్. ఇక్కడ 20 రింగిట్స్ అంట. ఇది క్యారెట్స్తో ఫోటో 20 రింగిట్. హౌ మెనీ పిక్స్ బ్రో? one Yeah, you can take the parent picture, location picture. Okay. After you can choose. Okay. Oh, each picture. Yeah, one picture. Okay. We have the size, normal size, and then A4 size and A3 plus size. Depending the size. Depending on size, the rate will be Rate, yeah. చూడండి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ క్లాక్ టవర్ ఉంటుంది. క్లాక్ టవర్ ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే సారీ అండి, గుర్రాలు అయితే వెల్కమ్ చెప్తున్నాయి. గుర్రాలు అటు ఇటు ఉన్నాయి గుర్రాలు. బా సూపర్. ఫ్రెంచ్ ఇస్తాను బా, ఫ్రెంచ్ ఇస్తాను నేను. ఫ్రెంచ్లో ఇలా ఇల్లు ఉంటాయి మరి నాకు ఫ్రెంచ్లో ఇలా ఇల్లులు ఉంటాయి అన్నమాట. సో లొకేషన్ అనమాట ఫ్రెంచ్ స్ట్రీట్ ఇది. రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. అయితే నాకు తెలిసినంతవరకు స్టేయింగ్ రూమ్స్ కూడా ఫ్రెంచ్లో ఇల్లు ఎలా ఉంటాయో ఇక్కడ సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది లొకేషన్ సూపర్ ఉంది. ఇక్కడ రెస్టారెంట్ ఉంది.
రెస్టారెంట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి అనమాట. రూమ్స్ వాళ్ళు అడిగితే రేట్ ఎంత, 1 డే పెర్ హెడ్ అలాగని అడిగితే ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. సో నేను వదిలేసినాను అనమాట, ఎక్స్ప్లోర్ చేయలేదు అది. బా సూపర్. ఇక్కడ ట్రైన్ ఉంది, కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ట్రైన్ కూడా ఉందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్లో స్ట్రీట్ ఇల్లు ఎలా ఉంటాయో సేమ్ షాప్స్. మన లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ క్రిస్మస్ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఇక్కడైతే డెకరేషన్ అయితే చేశారు క్రిస్మస్ లెవెల్లో. హోటల్లో కూడా పెట్టినారు. ఇక్కడ ఏదో రెస్టారెంట్లో కూడా హోటల్లో డెకరేషన్ అయితే చేశారు క్రిస్మస్ వైబ్స్. ట్రైన్, కిడ్స్కి ట్రైన్ చూడండి ఎంత బాగుందో, చిన్నగా ఉంది. ఇది కూడా బస్, చిన్నపిల్లలది బస్సు. కొలంబోర్ ట్రోపికల్ ఫ్రెంచ్ టిమేట్. హౌ మచ్ ఇట్? 1% 10 ringgit. 1% 10 ringgit. Okay. How much time it will take? 6 minutes. 6 minutes. Okay. Overall resort. Okay. Thank you. You can subscribe. చూడండి ఇక్కడ వ్లాగ్. ఇక్కడ 7-Eleven కూడా ఉంది. మనకి ఏదైనా కావాలంటే కొనుక్కొని తినొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇక్కడ ఏదో రిసార్ట్ కూడా ఉంది, బట్ అదే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, బట్ ఎక్స్పెన్సివ్ ఏమో, నాకు చూడలేదు రేట్లు అయితే. 7-Elevenలో కూడా సేమ్ ఫ్రెంచ్ స్ట్రీట్లో ఎలాగైతే ఉన్నదో అలాగే పెట్టినారు 7-Eleven. చూడండి మొత్తం ఓవరాల్ వ్యూ చూపిస్తున్నా. ఫ్రెంచ్ 7-Eleven ఉంది. బా సూపర్ బా, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ నిజంగా. ఎలాగైతే ఫ్రెంచ్ అయితే నేను చూసాను, ఫ్రెంచ్ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ మరి ఏమో ఉన్నది, ఏంది ఇది, గేమింగ్ ఉన్నాయన్నమాట. వావ్ సూపర్. బా సూపర్ ఉందబ్బా ఇల్లు మట్టుకే. మొత్తం మీద నుంచి కింద వరకు ఇది వ్యూ. ఇక్కడ ఏదో ఏంది టవర్ ఉంది, ఈ టవర్ ఎక్కి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది చైనీస్ టెంపుల్లా ఉంది. చైనీస్ టెంపుల్ అయితే ఇదే ఆర్కిటెక్చర్తో కడతారనమాట చైనీస్ది. బట్ ఫ్రెంచ్ దాంట్లో సూపర్ కదా వ్యూ. సూపర్ అబ్బా, ఎక్సలెంట్ ఉంది నిజంగా. పైకి ఎక్కి చూపిస్తాను మొత్తం అందన్న ఎలా ఉందో ఏటో. మొత్తం స్టార్బక్స్ అనమాట, ఫ్రెంచ్ స్టార్బక్స్ చూడండి ఎలా ఉందో. సూపర్. మన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసి ఇండియన్స్ అనుకుంటాను వాళ్ళు. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఇండియన్స్ తెలిసి. ఫ్రెంచ్ స్ట్రీట్, ఓవరాల్ ఫ్రెంచ్ స్ట్రీట్ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచే వ్యూ మొత్తం. బా ఫుల్ హార్డ్ ఉంది పో. సూపర్ ఫ్రెండ్స్, టాప్ నుంచి లొకేషన్ అయితే క్యాప్చర్ చేసాను మొత్తం. సూపర్ ఉంది బా లొకేషన్, ఫ్రెంచ్ సిటీ లొకేషన్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు అందరూ. టాప్ నుంచి తీస్తున్నాను ఈ వీడియో. ఇది గ్రౌండ్, ఇది టాప్, మొత్తం అంతా కవర్ చేశాను. మొత్తం పైన ఎలాగైతే ఉందో సేమ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది చూడండి. దానికి ఆపోజిట్లో కూడా అదే ఉంటుంది చూడండి. సేమ్
దానికి ఆపోజిట్లో కూడా అలాగే ఉంది, సేమ్ ఇటు సైడే కదా అదే ఉంది సేమ్. ఫ్రెంచ్ వచ్చేసిన ఫ్రెంచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాను. ఫ్రెంచ్ ట్రిప్ కంప్లీటెడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ జపాన్ వెళ్ళిపోతున్నా. జపాన్ ట్రిప్కి రీసెంట్గా స్టార్ట్ చేశాను వైజాగ్. చూడండి ఫ్రెంచ్లో వర్షం స్టార్ట్ అయింది. హలో ఫ్రెండ్స్, ఫ్రెంచ్లో అయితే ఇప్పుడు వర్షం పడుతుందన్నమాట. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. ఫ్రెంచ్లో ఇల్లులు ఎలా ఉన్నాయి, వర్షం పడితే అప్పుడు ఫ్రెంచ్లో ఇల్లులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నా ఈ వ్లాగ్లో. మొత్తం ఎలాగైతే నేను ఫ్రెంచ్ అయితే కవర్ చేస్తాను నేను హ్యాపీగా.